ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచేది ఉపవాస ప్రార్థన. ఉపవాసము అంటే కేవలము తిండి మానేసి ప్రార్థన చేయడం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, ఆత్మ ద్వారా మనము శరీర క్రియలను చంపి జీవిస్తాము అని. అయితే మన ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి అంటే మనకి ఆత్మలో బలం అవసరమై ఉన్నది. ఈ బలాన్ని మనము ఎలా పొందుకోగలమంటే కేవలము ఉపవాస ప్రార్థనలో మాత్రమే. ఉపవాసం అంటే టు అఫ్లిక్ట్ యువర్ సోల్, అంటే నిన్ను ఏదైతే కంఫర్ట్ చేస్తుందో నీ కంఫర్ట్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని పాదాల ఎదుట మోకరించి నువ్వు ప్రార్థించడము, ఆత్మలో బలాన్ని పొందుకోవడము నిజమైన ఉపవాసము. ఇట్టి ఉపవాసము నిన్ను సాతాను శోధనలను జయించటానికి ఒక పదునైన ఆయుధంగా ఈ ఉపవాస ప్రార్థన నిన్ను తయారు చేస్తుంది. దానికి ఉదాహరణే యేసుక్రీస్తు 40 పగళ్ళు 40 రాత్రులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ అపవాది చేత శోధింపబడి ఆ శోధనలన్నిటిలో ఆయన అత్యధిక విజయాన్ని పొందుకున్నాడు. ఉపవాసం అనేది నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను లోతుగా నడిపించే ఒక ఆయుధమై ఉంది. కేవలము తిండి మానేసి ఒక డైట్ లాగానో, లేకపోతే ఒక ఫ్యాషన్ లాగానో, లేకపోతే ఒక సాంప్రదాయంలానో అందరూ చేస్తున్నారనో చేయడం కాదు. కానీ నీ ఆత్మను బలపరచడానికి వాడేటువంటి ఔషధము ఉపవాసము. ఈ ఉపవాస ప్రార్థన గురించి విని విడిచిపెట్టేయడం కాకుండా నెక్స్ట్ టైం వెన్ యూ ఫాస్ట్ మేక్ ష్యూర్ యూ గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మలో నువ్వు బలపడడం కొరకు ఉపవాసాన్ని వాడు. ఆమేన్.